గుడ్ మార్నింగ్ గాయ్స్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ రైల్వేస్ ఏదైతే ఎగ్జామినేషన్ గ్రూప్ డి ఎగ్జామినేషన్ కన్సర్నింగ్ పేపర్ ఉందో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. లెట్ us see ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏమేమి అనేది అడిగాడు. సో హౌ మెనీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేది దీంట్లో రిపీట్ అయ్యాయి, ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకున్నాం. సో లెట్ us see వితౌట్ వేస్టింగ్ టైమ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ గివెన్. సో ఇలా చూసినట్లయితే మనకి భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖ్దేవ్ వాళ్ళ ముగ్గురిని ఎందుకు హ్యాంగ్ చేయడం జరిగింది 23 మార్చ్ 1931 ఎందుకు అంటే ఆ రీజన్ అనేది మీరు కనుక్కోండి. సో దట్ ఈస్ అ క్వశ్చన్ ఫర్ యూ గైస్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. యూ గో త్రూ ఇంటర్నెట్ అండ్ యూ ఫైండ్ వాట్ ఎవర్ ద రీజన్ మీరు కనుక్కొని మీరు నాకు కామెంట్ చేయండి. సో దెర్ ఆర్ 4 ఆప్షన్స్ ఇన్ ఇట్. వాళ్ళు ఏమన్నా లాహోర్ కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయ్యారా, అసాసినేషన్ ఆఫ్ సాండర్స్ అట్ లాహోరా, లేదా ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కకోరీ కేసా, బాంబ్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీయా. సో ఈ 4 ఆప్షన్స్ చూసిన తర్వాత మీరు దానికి మెసేజ్ చేయండి. ద ఇంక్లాబ్ జిందాబాద్ స్లోగాన్ అనేది ఎవరు ఇవ్వడం జరిగిందంటే భగత్ సింగ్ ద ఇంక్లాబ్ జిందాబాద్ అనే స్లోగాన్ ఇవ్వడం జరిగింది. సుభాష్ చంద్రబోసు జై హింద్ మరియు ఢిల్లీ చలో, గివ్ మీ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే ఈ స్లోగాన్స్ సుభాష్ చంద్రబోస్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంక్లాబ్ జిందాబాద్ అనేది భగత్ సింగ్ ఇవ్వడం జరిగిందనమాట. వాస్కో డ గామా ఫౌండ్ అవుట్ ఎ న్యూ రూట్ టు ఇండియా అండ్ ఇన్ 1498 1498 సంవత్సరంలో ఈ విధంగా కొత్త రూట్ ఇండియా కనుక్కున్నాడు. మొట్టమొదటి ఎక్కడికి రావడం జరిగింది అంటే మీరు చూసినట్లయితే అతను కాలికట్ అంటే కోజికోడ్ అనే ప్రాంతానికి రావడం జరిగిందనమాట. అదే మనం చూసినట్లయితే గోవా పోర్చుగీస్ వాళ్ళు 1961లో ఈ విధంగా లిబరేషన్ ఆఫ్ గోవా అనేది 61-62లో ఈ విధంగా మనము 60-61 చూసినట్లయితే పోర్చుగీస్ నుంచి గోవా అనేది బయటికి ఇండిపెండెన్స్ తీసుకురావడం జరిగిందనమాట. జనరల్ బడ్జెట్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ ద పార్లమెంట్ బై, ఈ జనరల్ బడ్జెట్ ఎవరు ఈ పార్లమెంట్లో ప్రొడ్యూస్ చేస్తారంటే మనము ఫినాన్స్ సంబంధించి బడ్జెట్ అనేది ఫినాన్స్ మినిస్టరే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అనమాట. ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ అపాయింటెడ్ ఫర్ ఏ నార్మల్ టర్మ్ ఆన్ ఆఫీస్. ద నార్మల్ టర్మ్ ఈజ్ ఎవరైతే గవర్నర్ ఆఫ్ ద స్టేట్స్ ఉన్నాడో అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రెసిడెంట్ కూడా 5 ఇయర్స్కి అని మనం తెలుసుకోవచ్చు. సో స్టేట్ గవర్నరు ఒక స్టేట్కి 5 ఇయర్స్ వరకు అతను యాజ్ ఏ గవర్నర్గా ఉంటాడనమాట. మేరీ కామ్ దేనికి సంబంధించిందంటే మేరీ కాము బాక్సింగ్ సంబంధించిన ప్లేయర్ అనమాట. సుశీల్ కుమార్ అయితే రెస్లింగ్, బ్యాడ్మింటన్ అయితే సైనా నెహ్వాల్, ఈ విధంగా డిఫరెంట్ ఉన్నాయి. నా ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు విల్ ఫైండ్ ఆల్ స్పోర్ట్స్ అండ్ ప్లేయర్స్. మహేష్ భూపతి, నడాల్ అండ్ ఫెదరర్ ఆర్ నోన్ ఫర్ ద అసోసియేషన్ విత్ అంటే టెన్నిస్ అనమాట. వీళ్ళంతా మహేష్ భూపతి, లియాండర్ పేసు, నడాల్, ఫెదరరు, మరియా షరపోవా, సానియా మిర్జా వీళ్ళంతా టెన్నిస్ ప్లేయర్స్. క్రికెట్ విరాట్ కోహ్లీ, ఫుట్బాల్ బూటియా, సునీల్ ఛేత్రి. సో దెర్ ఆర్ వేరియస్ ప్లేయర్స్ ఆఫ్ ఫుట్బాల్. అదేవిధంగా ద సిటీ విచ్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ 2 స్టేట్స్. ఏ సిటీ ఈ విధంగా 2 స్టేట్స్కి క్యాపిటల్ అంటే చండీగఢ్. మనం చూసినట్లయితే పంజాబ్ మరియు హర్యానా ఈ రెండిటి యొక్క రాజధాని చండీగఢ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చండీగఢ్ అనేది ఒక యూనియన్ టెరిటరీ కూడా గుర్తుంచుకోండి. దాద్రా నగర్ హవేలీ అంటే సిల్వాసా, పనాజీ అంటే గోవాకి రాజధాని, బీహార్కి రాజధాని పట్నా అనమాట. పండిత్ భీమ్సేన్ జోషి ఈజ్ నోన్ యాజ్ ఎ ఫేమస్ అంటే ఇక్కడ మనం పండిత్ భీమ్సేన్ జోషి అనే అతను దేనికి ఫేమస్ అని మీరు కనుక్కోండి. సరోద్ ప్లేయర్ అయితే అంజాద్ అలీ ఖాన్ తెలుసు మనకి. సితార్ ప్లేయర్ అయితే పండిట్ రవిశంకర్ తెలుసు. పండిట్ భీమ్సేన్ జోషి అనేది ఇంటర్నెట్లో కొట్టి యూ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. యూ విల్ నాట్ గెట్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇన్ సమ్ కేసెస్ యూ హ్యావ్ టు వర్కౌట్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఆల్సో. మిల్కా సింగ్ అనేది అతను ఒక అథ్లెట్ అనమాట. ఫరాన్ అఖ్తర్ రీసెంట్గా భాగ్ మిల్కా భాగ్ అనే ఒక మూవీని కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. హీ వాజ్ ద యాక్చువల్ రోల్ ఇన్ దట్ భాగ్ మిల్కా భాగ్ మూవీలో యాజ్ ఏ మిల్కా సింగ్ అతను యాక్ట్ చేయడం జరిగిందనమాట. ధ్యాన్ చంద్ అంటే హాకీకి గుర్తుంచుకోండి, బాక్సింగ్ అంటే విజేందర్ సింగ్ అనమాట.
ఫేమస్ గేట్వే ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ అంటే ఈ గేట్వే ఆఫ్ ఇండియా అనేది బాంబేలో మనం చూడొచ్చు. అక్కడే మనం ఎలిఫెంటా కేవ్స్ కూడా చూడొచ్చు. హైదరాబాద్లో ఉండే నది ఏంద్రా అంటే మూసీ నది, అక్కడే చార్మినార్ కూడా ఉంటుంది. ఢిల్లీలో కుతుబ్ మినార్ మనం చూడొచ్చు, కుతుబుద్దీన్ ఐబక్ కట్టించడం జరిగింది. కోల్కతాలో మనం చూసినట్లయితే దేర్ ఆర్ వేరియస్ విక్టోరియా మెమోరియల్ కానీ అదేవిధంగా పెద్ద మ్యూజియం కూడా అక్కడే ఉందన్నమాట. ఐఫిల్ టవర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అంటే ఫ్రాన్స్లో మనం చూసినట్లయితే ప్యారిస్ అనమాట. వాటి యొక్క రాజధాని ప్యారిస్లో ఈ ఐఫిల్ టవర్ అనేది కట్టించడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది యూఎస్ఏలో ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ఇండియాలో ఉంది. సో దీస్ ఆర్ ఆల్ యూ హ్యావ్ టు రిమెంబర్ వాట్ ఎగ్జాక్ట్లీ వేర్ ఆర్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఆర్ ఎగ్జిస్ట్ అనమాట. ఆర్బీఐ ఇస్ అబ్రివేటెడ్ ఫార్మ్ ఆఫ్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది, దానిలోనే మనము బ్యాంక్ ఆఫ్ బ్యాంక్స్ కూడా అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బ్యాంక్స్ ఏదిరా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ప్రతి ఒక్క బ్యాంక్స్ ఆర్బీఐకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద ఇంట్రెస్ట్ రేట్ పర్పస్. వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బీ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 13601 టు గెట్ ఎ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 87 అంటే ఇక్కడ 87తో మనము డివైడ్ చేస్తే 13601ని మనకి 29 అనేది మనకి ఇక్కడ తక్కువ అంటే ఎక్కువగా ఉంటుంది అనమాట. అది పర్ఫెక్ట్గా అది పోదు కాబట్టి 29 అనేది సబ్స్ట్రాక్ట్ చేస్తే దట్ కెన్ బి డైరెక్ట్లీ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 87 అనమాట. సో దాట్ 29 ఈజ్ ద రైట్ ఆన్సర్. 0.09 ఇంటూ 0.008ని మల్టిప్లికేషన్ ఈ విధంగా మనం చేసుకుంటా పోతే వీ గెట్ ద ఆన్సర్ యాజ్ సి. 0.00072 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం కొద్దిగా కోల్కతాకి దేనికి రాజధాని అంటే వెస్ట్ బెంగాల్కి రాజధాని. అదే విధంగా మనము పూణే అంటే మహారాష్ట్ర అనేది ముంబై, అదేవిధంగా మధ్యప్రదేశ్ భోపాల్, ఉత్తరప్రదేశ్ ఇక్కడ మనం చూసినట్లయితే లక్నో అనమాట. కానీ కాన్పూర్ ఇచ్చాడు, ఇక్కడ రాజస్థాన్ మాత్రం కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తాజ్మహల్ అనేది ఆగ్రాలో ఉంది, అదేవిధంగా రెడ్ ఫోర్ట్ అనేది ఢిల్లీలో ఉంది. మనము ఆ తాజ్మహల్, గోల్డెన్ టెంపుల్, అమృత్సర్ ఇవ్వాల్సి ఉండాల్సింది. ఇక్కడ మనకు రివర్స్ ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ ఏ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఆ విధంగా మనం చూసుకోవాలి ఏ విధంగా ఆ హిస్టారికల్ మాన్యుమెంటు మరియు ప్లస్ ప్లేస్ అనమాట. దాన్ని బట్టి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రెడ్ ఫోర్ట్ అనేది మనం చూసినట్లయితే ఢిల్లీలో ఉంది కాబట్టి రెడ్ ఫోర్ట్ ఈజ్ ఇన్ ఢిల్లీ అనమాట. నెక్స్ట్ మనము ఒక రిలేషన్షిప్ ఇవ్వడం జరిగింది, లెటర్స్ అనాలజీ అనమాట. ZAYBCX ఇవన్నీ రివర్స్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమొస్తుందో మీరు కనుక్కోండి. సో ఆ విధంగా నెక్స్ట్ DW అనేది రావడం జరుగుతుందన్నమాట. హూ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ హిస్టారికల్ జలియన్ వాలాబాగ్ మస్కరే. ఈ జలియన్ వాలాబాగ్ మస్కరే అనేది జనరల్ డైర్ అనేవాడు మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. అక్కడికి వెళ్ళి అతను అందరినీ చంపేయడం జరిగిందనమాట. అతను ఒక ట్రూప్ తీసుకెళ్ళి అక్కడ అందరినీ 13th ఏప్రిల్ 1919 రోజున ఈ జలియన్ వాలాబాగ్ మస్కరే అనేది జరిగిందనమాట. రైల్వే బడ్జెట్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ పార్లమెంట్. ఈ రైల్వే బడ్జెట్ ఎవరు పార్లమెంట్లో ఎన్నిసార్లు చేస్తారనేది యూ బెటర్ గో త్రూ దిస్. రైల్వే మినిస్టరు ఈ రైల్వే బడ్జెట్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. హూ సిగ్నేచర్స్ అపియర్ ఇన్ ద ఇండియన్ కరెన్సీ నోట్స్ ఆఫ్ డినామినేషన్ 1000 rupees. Now there is no more 1000 rupees. We have only 500 and 2000. So you find out who are the ఎగ్జాక్ట్లీ సైన్ చేస్తారు ఈ 2000 నోట్ మీద ప్లస్ 500 రూపీస్ నోట్ మీద. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నరా ఎవరు చేస్తారో కనుక్కోండి, చెప్పండి నాకు బై టెక్స్టింగ్. ద నార్మల్ టర్మ్ ఆఫ్ ఏ స్టేట్ అసెంబ్లీ ఈజ్, ఈ స్టేట్ అసెంబ్లీ ఏదైతే ఉందో వాటి యొక్క డ్యూరేషన్ కనుక్కోండి. మీరు ఆ అసెంబ్లీ యొక్క డ్యూరేషన్ మీరు నాకు మెసేజ్ చేయండి. సో దీస్ ఆర్ ఆల్ బిట్స్ విచ్ హ్యావ్ బీన్ గివెన్ ఇంటెన్షనల్లీ, నాట్ గివింగ్ ద ఆన్సర్స్ బికాస్ యూ హ్యావ్ టు వర్క్అవుట్ ఫ్రమ్ యువర్ ఎండ్. విచ్ స్పోర్ట్ ఆర్ గేమ్ ఈజ్ ప్లేడ్ సోలో బై ఏ ప్లేయర్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే చెస్ అనేది మనం చూసినట్లయితే సింగిల్గా ఆడతారు ఈ గేము. అదేవిధంగా సుశీల్ కుమార్ ఒలింపిక్ మెడల్ విన్నర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అంటే రెస్లింగ్ సంబంధించిన ఈ ప్లేయర్ అనమాట. ఈ సుశీల్ కుమార్ అనేది అతను రెస్లింగ్ బాగా ఆడతాడు. గ్రాండ్ స్లామ్ టర్మ్ అనేది చూసినట్లయితే ఈ గ్రాండ్ స్లామ్ దేనికి సంబంధించింది అంటే ఈ గ్రాండ్ స్లామ్ అనేది ఒక మనం చూసినట్లయితే టెన్నిస్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గ్రాండ్ స్లామ్ అనే మ్యాచెస్ కూడా మనం చూడొచ్చు. పండిత్ రవిశంకర్ దేనికి సంబంధించినోడు అంటే సితార్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు, పండిత్ రవిశంకరు. అదేవిధంగా తబ్లా ప్లేయర్ ఎవరంటే జాకిర్ హుస్సేన్ అని తెలుసుకోవచ్చు. అల్లా రఖా ఖాన్ కూడా మనం చూసినట్లయితే ఈజ్ వన్ టైప్ ఆఫ్ తబ్లా ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హిస్టారికల్ కుతుబ్ మినార్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అంటే న్యూఢిల్లీలో ఈ హిస్టారికల్ కుతుబ్ మినార్ అనేది మనం చూడొచ్చు. సెన్సెక్స్ ఈజ్ ద టర్మ్ యూజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అంటే షేర్ మార్కెట్ అనేది చూసినట్లయితే సెన్సెక్స్ అనేది మనం చూడొచ్చు.
3.03 ఇంటూ 0.03 ఇంటూ 0.003 ఇంటూ 30 అనేది మల్టిప్లికేషన్ చేస్తే 0.00243 అని మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వీ హ్యావ్ ఎక్స్ డివిజన్ 0.0025 ఈజ్ ఈక్వల్ టు 800 అంటే ఆ ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుందంటే వీ గెట్ ద వాల్యూ ఆఫ్ 2 అనమాట. ఆర్య సమాజ్ అనేది ఎవరు స్టార్ట్ చేయడం జరిగిందంటే స్వామి దయానంద్ సరస్వతి అనే అతను ఈ ఆర్య సమాజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇతన్నే మనం మూలాశంకర్ కూడా మనం తెలుసుకోవచ్చు. బ్రహ్మ సమాజ్ అయితే రాజా రామ్మోహన్ రాయ్, అదేవిధంగా స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గోపాలకృష్ణ గోఖలే అనేది చూసినట్లయితే హీఈస్ డిఫరెంట్ హూ హ్యాస్ బ్రాట్ ఈ ఫెస్టివల్ అనేది మనం చూసినట్లయితే ఆ ఫెస్టివల్ పేరు ఏంటంటే ద ఫెస్టివల్స్ నేమ్ ఈజ్ దట్ ఈజ్ వినాయక చవితి అనమాట, విచ్ ఈజ్ మహారాష్ట్రలో ఇది తీసుకురావడం జరిగింది. ఫాహ్యాన్ కేమ్ టు ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ అంటే ఫాహ్యాన్ అనేవాడు చంద్రగుప్త విక్రమాదిత్య టైంలో ఇతను రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే హర్షవర్ధన్ టైంలో మాత్రం హుయాన్ సాంగ్ రావడం జరిగింది. చంద్రగుప్త మౌర్య అయితే మెగస్తనీస్ అనేవాడు వచ్చాడనమాట. సో వీ షుడ్ నో దీస్ ఆర్డర్స్ కంపల్సరీ. ఈ ఫాహ్యాన్ అనేవాడు చంద్రగుప్త విక్రమాదిత్య అంటే ఈ విధంగా చంద్రగుప్త 2 అని చెప్పుకోవచ్చు. అదే మనము చంద్రగుప్త 1 అంటే చంద్రగుప్త మౌర్యుడు అనమాట. మెగస్తనీస్ ఎవరైతే ఇండికా రాశారో అతని టైంలో అతను రావడం జరిగింది. లార్డ్ బుద్ధ వాజ్ బార్న్ ఇన్ లుంబిని వనంలో అతను పుట్టాడనమాట. అదే మనం చనిపోయినది ఎక్కడ అంటే కుషీనగర్ అని చెప్పుకోవచ్చు. మినిమం ఏజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఒక ప్రెసిడెంట్ కావడానికి మినిమం 35 సంవత్సరాల వయసు ఉండాలి. లోక్సభ మెంబర్ అయితే 25 సంవత్సరాలు ఉండాలి. అదే రాజ్యసభ మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనము 30 ఇయర్స్ అనేది ఉండాలి. సో ప్రైమ్ మినిస్టర్కి కంపల్సరీ మినిమం ఏజ్ లిమిట్ ఓట్కి ఇది మనం చూసినట్లయితే ఎలిజిబిలిటీ ఫర్ ద ఎలక్షన్ అంటే 30 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. 45 ఇయర్స్ దెర్ ఇస్ నో వన్ ఫర్ దిస్. నెక్స్ట్ వీ హ్యావ్ ద కంప్లీట్ ద సిరీస్ 480, 480, 240, 80, 20 అంటే ఇట్స్ ఆల్ డివైడెడ్ బై 1, డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 3 and 4 and 5. సో వీ గెట్ ద ఆన్సర్ యాజ్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కంప్లీట్ ద సిరీస్ ప్రకారం మనం చూసినట్లయితే 12, 21, 23, 32, 34, 43, 45. నెక్స్ట్ విల్ బి +9 విల్ బి యాడెడ్. సో ద ఆన్సర్ ఈజ్ 54 ఈజ్ ద రైట్ ఆన్సర్. మ్యాన్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ అంటే హోమోసెపియనా, ఫెలిస్ డొమెస్టికానా, రానా టైగ్రిసా, క్యానిస్ ఫెమిలియన్స్ అని అంటే మ్యాన్ అనేవాడు ఈ విధంగా హోమోసెపియన్స్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. గురు తేజ్ బహదూర్ని ఎవరు చంపడం జరిగింది అంటే ఔరంగజేబు, ఇతను ఒక మొఘల్ చక్రవర్తి అనమాట. గురు తేజ్ బహదూర్ని ఈ ఔరంగజేబే చంపాడని తెలుసుకోవచ్చు. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి పుస్తకం రాయడం జరిగింది. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఎంజీ రనడే దేనికని కనుక్కోండి మీరు. ద ఫేమస్ డాండీ మార్చ్ టుక్ ప్లేస్ ఇన్ ఈచ్ ఇయర్ అంటే డాండీ మార్చ్ అనేది చూసినట్లయితే మనము జలియన్ వాలాబాగ్ మస్కర్ అనేది 1919లో జరిగింది. డాండీ మార్చ్ ఎప్పుడు జరిగిందో యూ బెటర్ గో త్రూ దిస్. ఈ డాండీ మార్చు, సాల్ట్ సత్యాగ్రహ, దిస్ ఆర్ ఆల్ యూ మస్ట్ నో ఎవ్రీ వన్. సో నవ్ యూ ఫైండ్ అవుట్ వెన్ ద డాండీ మార్చ్ టుక్ ప్లేస్. హూ సెడ్ గివ్ మీ యువర్ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పి అంటే సుభాష్ చంద్రబోసు ఈ విధంగా చెప్పడం జరిగింది. మహాత్మా గాంధీ అయితే డూ ఆర్ డై చెప్పడం జరిగింది. లాలా లజపత్ రాయ్ని పంజాబ్ కేసరి అని కూడా చెప్పుకోవచ్చు. బాలగంగాధర్ తిలక్ని బాల్ అంటారు. ద క్యాపిటల్ ఆఫ్ దాద్రా అండ్ నగర్ హవేలీ ఏంట్రా అంటే సిల్వాసా అని చెప్పుకోవచ్చు. కవరత్తి అనేది లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ అయితే దమన్ అండ్ దియు అనేది చూసినట్లయితే వాటి యొక్క క్యాపిటల్ దమన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే అస్సాంలో మనము కాజిరంగా నేషనల్ పార్క్ ఉందని చెప్పుకోవచ్చు. అది 1 హార్న్ రైనోసరస్కి చాలా ఫేమస్. ద pH ఆఫ్ ప్యూర్ వాటర్ ఎంత అంటే ప్యూర్ వాటర్ యొక్క pH అనేది 7 అనమాట. HCl అయితే 0 అని చెప్పుకోవచ్చు. 14 అయితే మనం చూసినట్లయితే సోడియం హైడ్రాక్సైడ్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ మే బీ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ అంటే రాజ్యసభలో 12 మందిని నామినేట్ చేశాడు. లోక్సభలో అయితే 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేశాడనమాట. పంచతంత్ర కథలు రాసిన పుస్తకాన్ని ఎవరంటే ఆచార్య విష్ణు శర్మ రాయడం జరిగింది. పంచతంత్ర కథలు. ఆర్కే నారాయణ్ గైడ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. వత్సాయన కామసూత్ర రాయడం జరిగింది. యూ ఫైండ్ అవుట్ వాట్ విశాఖ దత్తా హ్యాస్ రిటన్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవరైతే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వాళ్ళకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. రాజా హరిశ్చంద్ర మూవీ తీసిన అతను ఈ డైరెక్టరే దాదాసాహెబ్ ఫాల్కే అనమాట.
ఆస్కార్ అవార్డ్ అయితే మ్యూజిక్కి అని ఇట్లాంటివి ఇవ్వడం జరుగుతుంది. లిటరేచర్లో అయితే బూకర్ ప్రైజ్ అనేది చాలా ఫేమస్ అనమాట. అదే కాళిదాస్ అవార్డ్ అయితే ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఫ్రాక్షన్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ద సీక్వెన్స్ అంటే 1/2, 3/4, 5/8, 7/16 తర్వాత వీ గెట్ 9/32 ఇస్ ద నెక్స్ట్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే 11, 13, 17, 19, 23, 25 తర్వాత మనకి 29 అనేది రావడం జరుగుతుంది. హౌ ద సీక్వెన్స్ ఈస్ యూ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్. 106 into 106 plus that 94 into 94 అంటే a plus b whole square minus 2ab అంటే దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే we get the answer as usual. We get the answer as you can directly go through whatever answer has been given in this. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ ఎవరు కనుగొన్నారంటే స్వామి వివేకానందుడు రామకృష్ణ మిషన్ కనుక్కోవడం జరిగింది. సుభాష్ చంద్రబోసు మనకి తెలుసు, ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది కనుగొన్నాడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. దయానంద్ సరస్వతి, మూలాశంకర్ అని చెప్పుకో ఆర్య సమాజు, ఆచార్య రామకృష్ణ అనేది నన్ను అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్ అండ్ ఐ విల్ హ్యావ్ ఇట్ అనేది బాల్ గంగాధర్ తిలక్ అనేది చెప్పడం జరిగింది. మహాత్మా గాంధీ డూ ఆర్ డై, జవహర్లాల్ నెహ్రూ హరామ్ హై అంటే ఆరామ్గా ఉండడం హరామ్ అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది. సుభాష్ చంద్రబోసు ఢిల్లీ చలో అనేది చెప్పడం జరిగింది. లూనార్ ఎక్లిప్స్ అక్కర్స్ వెన్, ఈ లూనార్ ఎక్లిప్స్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే ఎర్త్కి మరియు సూర్యుడికి మధ్యలో మూన్ రావడం జరుగుతుందో అప్పుడు ఇప్పుడు మనం చూసినట్లయితే ఎర్త్ అనేది మధ్యలో మూన్కి మరియు ఈ విధంగా సూర్యుడికి మధ్యలో వస్తుందో ఆ టైంలో ఏమవుతుందంటే చంద్రుడు కనబడకుండా పోతాడనమాట. దాన్ని లూనార్ ఎక్లిప్స్ అంటాడు. ఎందుకంటే మన భూమి నీడ అనేది ఈ విధంగా మూన్ మీద పడడం వల్ల ఏమవుతుందంటే అది కనపడకుండా పోతుందన్నమాట. అందుకని చెప్పి అప్పుడు లూనార్ ఎక్లిప్స్ అనేది జరుగుతుందన్నమాట. కాంచన్గంగా మౌంటైన్ పీక్ ఈజ్ అని అంటే ఈ కాంచన్గంగా మౌంటైన్ పీక్ అనేది ఎక్కడుంది అంటే ఇండియాలో మనం చూసినట్లయితే హైయెస్ట్ మౌంటైన్ పీక్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ డివైస్ ఈ విధంగా కంప్యూటర్స్ అండ్ వర్క్స్ బేస్డ్ ఆన్ టెలిఫోన్ లైన్స్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మోడెమ్ అనేది చూసినట్లయితే ఈ విధంగా మనం చూసినట్లయితే ఒక కంప్యూటర్ టెలిఫోన్ లైన్స్ కంపల్సరీ అవసరం అవుతుంది. అప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్సర్స్ దేర్ ఆర్ డిఫరెంట్. సిపియు అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దాన్నే బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటారు. యాంటెన్నా అనేది సిగ్నల్ కోసం అని యూజ్ అవుతుంది. యూపీఎస్ అనేది పవర్ బ్యాకప్ అనేది మనకి కంప్యూటర్స్కి వాటికి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేది చాలా అవసరం అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మోడెమ్ అనేది మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ విచ్ ఈజ్ యూస్డ్ ఫర్ ద ఇంటర్నెట్ పర్పస్ అనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చూసినట్లయితే 2005 ప్రకారము ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ 2014 ఫీఫా వరల్డ్ కప్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ చూసినట్లయితే ఎవరు గెలిచారో you find out and please let me know. So that is the best question. You have to find out who had won the 2014 FIFA World Cup. అదే 2018 ఎవరు గెలిచారు అది కూడా you message me. Choose the odd one out that doesn't belong to the group అంటే బార్క్ ఒక కొమ్మ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే బార్కింగ్ అంటే డాగ్ అనేది బార్క్ చేస్తుంది, మ్యూ అంటే క్యాట్ అనమాట, షౌట్ అంటే మెన్ అనమాట, హౌల్ అనేది ఈ విధంగా ఫాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆడ్ వన్ అనేది ఇక్కడ మనం ఏంటంటే మెన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దే ఆర్ ఆల్ అనిమల్స్, వీఆర్ నాట్ అనిమల్. నెక్స్ట్ ఏంటంటే BCDE JKLM STVU, so they are which is not in sequence. You have to find out exactly what WXYZ అనేది మాత్రము కరెక్ట్గా ఏది ఉంది ఏది లేదు అని చెప్పి మనం తెలుసుకున్నట్లయితే సి అనేది దే ఆర్ నాట్ ఇన్ సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. STVU అనేది ఇస్ నాట్ ఇన్ సీక్వెన్స్. విచ్ కెన్ బీ ఫార్మ్డ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్ అంటే కరెస్పాండింగ్ అనేది చూసినట్లయితే డిసర్న్ అనేది కెన్ బీ ఫార్మ్డ్ ఫ్రమ్ ద కరెస్పాండింగ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 8597 - x ఈజ్ ఈక్వల్ టు 7429 - 4358 ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు ఇస్తారంటే మీ టైం వేస్ట్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 2056 × 987 ఈజ్ ఈక్వల్ టు x అంటే యూ హ్యావ్ టు మల్టిప్లై దట్. సో యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ మల్టిప్లయింగ్, ఫటాఫట్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంట్రా అంటే అమాంగ్ ఆల్ దీస్ 2 ఈజ్ ద స్మాలెస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు. 1 ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. ద లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 91 ఏంట్రా అంటే యూ హ్యావ్ టు divide with the 91, then only you will find this answer. LCM of 24, 36, 40 ఏంట్రా అంటే you find out the LCM of it, that the answer is 360 is the right answer for this. The LCM of two numbers is 48. The number are in the ratio అంటే 2:3. 2x 3x అనుకుంటే
హెచ్సిఎఫ్ ఎక్స్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం చూసినట్లయితే ఈజీగా ఆన్సర్ అనేది విల్ గెట్ దోస్ 2 numbers. ఎక్స్ అనేది 8 రావడం వల్ల 16 and 24 ఆర్ ద నంబర్స్, వాటి యొక్క అడిషన్ 40 అనేది రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 617 ప్లస్ 6.017 ప్లస్ 6.0017 యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 629.6357 అనేది రావడం జరుగుతుంది అనమాట. సింప్లిఫై చేయాలి. 3080 ప్లస్ 6160 డివిజన్ 28 అనమాట. సో యూ ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఆన్సర్ హ్యాస్ కమ్. ఆన్ స్పోర్ట్స్ డే ఇఫ్ 30 children were made to stand in a column, then 16 columns could be formed. If 24 children were made to stand in a column, then how many columns could be formed అని ఈ క్వశ్చన్ మీరు చేయండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. నెక్స్ట్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు ఫైండ్ 1/14 of a certain number. By mistake he found 1/4 instead of 1/14 అనమాట. సో ఆ విధంగా చేయడం వల్ల హిజ్ ఆన్సర్ was 150 more than the correct answer. So find out that number అన్నాడు. This is also very easy. Instead of that he had done so 150 is the రావడం జరిగింది ఎక్కువగా. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఆన్సర్ ఈజ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ ఆస్క్డ్. సో నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 50 numbers ఈజ్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే యావరేజ్ ఆఫ్ 50 numbers ఎంత అంటే 30 అనమాట. ఇఫ్ 2 numbers 35 and 40 ఆర్ డిస్కార్డెడ్, దెన్ ద యావరేజ్ రిమైనింగ్ numbers ఈజ్ నియర్లీ అన్నాడు. సో ఇక్కడ దాని ప్రకారం చేస్తే 29.68 అనేది ఆ రెండు నెంబర్స్ యాడ్ చేసి 75 అనేది మైనస్ చేస్తే 50 into 30లో సో 1425 డివైడెడ్ బై 48 చేస్తే 29.68 అనేది న్యూ యావరేజ్ రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఇఫ్ 35% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ 12 less than 50% ఆఫ్ దాట్ నెంబర్ అనమాట. సో 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం దాని ప్రకారం చేసుకుంటా పోతే వీ గెట్ ద ఆన్సర్ యాజ్ యూజువల్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. 8 as ద రైట్ ఆన్సర్ అనమాట. Find the ratio in which rice at 7.20 a kg be mixed with rice at 5.70 a kg to produce a mixture of 6.30. అంటే యావరేజ్ అనేది 6.30 కాబట్టి 7.2 5.7 మధ్యలో 6.3 రాసుకోండి. విల్ గెట్ యాజ్ రేషియో యాజ్ 2:3. A can run 22.5 meters in a certain time while B run 25 meters in that time. In a kilometer race, B beats A by how many meters అని చెప్పుకుంటే you have to find out the correct answer for this. You go for it. This is the best question. You will find a good answer in it. Find the odd man out. 1, 4, 9, 16, 23, 25, 36. Next will be 23 will be the right answer అన్నమాట. You have to find out what exactly has been given. నెక్స్ట్, ఫైండ్ ద రాంగ్ నంబర్ అంటే 36, 54, 13, 27, 9, 18.5, 4.5. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద నెక్స్ట్ వన్. ఫైండ్ అవుట్ ద రాంగ్ నంబర్ 5, 16, 6, 16, 7, 16, 9. సో ఇన్ బిట్వీన్ ద సీక్వెన్స్లో ఏది రాంగ్ ఉంది ఆ సీక్వెన్స్ అనేది ప్లీజ్ ఫైండ్ అవుట్ అండ్ లెట్ మీ నో. ఆమ్ ఆద్మీ పార్టీ వన్ హౌ మెనీ లోక్సభ సీట్స్ ఇన్ జనరల్ ఎలక్షన్. 2014లో ఎన్ని సీట్స్ గెలవడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అడిగాడు. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ అప్రాక్సిమేట్లీ అంటే 8550 అనేది రైట్ ఆన్సర్. హూ అడ్మినిస్టర్ ద ఓత్ ఆఫ్ ద ఆఫీస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఈ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసేటప్పుడు ఎవరు ఈ విధంగా ఓత్ సెరమనీ తీయడం జరుగుతుందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. పిచోలా లేక్ ఎక్కడుందనేది యూ హ్యావ్ టు మెసేజ్ మీ వేర్ ఎగ్జాక్ట్లీ ద పిచోలా లేక్ ఈజ్ లొకేటెడ్. హూ ఈజ్ నోన్ యాజ్ ఫ్రంటైర్ గాంధీ అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని ఫ్రంటైర్ గాంధీ అంటారు. జాతిపిత మహాత్మా గాంధీని అంటారు. షేక్ అబ్దుల్లా అనేది వి డోంట్ నో. దాదాబాయి నరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ద సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎవర్రా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే, మనము ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియానే సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అని చెప్పుకోవచ్చు. ద ఇన్స్క్రిప్షన్ ఆన్ ఇండియాస్ నేషనల్ ఎంబ్లమ్ ఏంటర్ అంటే సత్యమేవ జయతే అనేది రాసి ఉంటుంది కాబట్టి అది ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది అంటే ముండకా ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరుగుతుంది. వాట్ ఈస్ ద నార్మల్ ప్లేయింగ్ టైమ్ ఆఫ్ ద ఫుల్ వర్జన్ ఆఫ్ అవర్ నేషనల్ అంథమ్ అంటే 52 seconds అని చెప్పుకోవచ్చు. విచ్ ఈస్ ద లాస్ట్ మంత్ ఆఫ్ నేషనల్ క్యాలెండర్ అంటే
పాల్గునా ఇస్ ద రైట్ ఆన్సర్. గూమర్ ఈజ్ ఎ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే రాజస్థాన్ యొక్క డ్యాన్స్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. గర్బా అండ్ దాండియా అనేది గుజరాత్. మణిపూర్లో అయితే చావ్ డ్యాన్స్ చూడొచ్చు. వేర్ ఈజ్ ఉమేద్ భవన్ ప్యాలెస్ సిచ్యువేటెడ్ అనేది యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ గూగుల్ అండ్ ఫైండ్ అవుట్ ఈ ఉమేద్ భవన్ ప్యాలెస్ అనేది ఎక్కడుందని కనుక్కోండి. హవా మహల్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే జైపూర్లో హవా మహల్ అనేది మనం చెప్పుకోవచ్చు. విచ్ కంట్రీ హ్యాస్ వన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ ఇన్ ఏషియన్ గేమ్స్ అంటే 2014 ఏషియన్ గేమ్స్ ఏ కంట్రీ గెలిచింది అనేది ఎక్కువగా అనేది అడుగుతుంది అనమాట. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ఇంటర్నెట్. ఇండియా డిఫీటెడ్ విచ్ కంట్రీ టు విన్ ద గోల్డ్ మెడల్ ఇన్ హాకీ ఇన్ ఏషియా గేమ్స్ 2014. ఈ విధంగా ఇండియా అనేది హాకీలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఏషియన్ గేమ్స్లో 2014లో. ఎవరిని ఓడించింది అనేది యూ ఫైండ్ అవుట్. సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఫ్రమ్ ద స్పోర్ట్స్ సైడ్ ఆల్సో. Which one of the following terms is used for the hot and dry wind blowing during the day over the north and northwest India in summer? You find out what exactly the winds are. IMF stands for International Monetary Fund is the right answer. Next we have the mathematics. 7563.8 minus 2015.74 minus 1421.35 is the right answer. This is the right answer and I hope. Thank you guys. Have a good day. Have a great life.